నీ కోడలిగా నంబర్ 1 అని అనిపించుకోవాలనే ఆలోచన నాకు ఉందే గాని నీకు చెడు చేస్తే నాకొచ్చేదేముంది? నిన్ను సూపర్ చేయాలి, నేను సూపర్ అనిపించుకోవాలి. అలా మనిద్దరం కలిసి ఉంటే అదొక విలువ. నలుగురు చెప్పుకుంటారు అత్త కోడళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అని. అంతేగాని నిన్ను దుర్మార్గురాలిగా చేసి నేనేదో పేరు సంపాదించుకుంటే అది నాకే అవమానం. ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుడైనా ఈయన్ని బుట్టలో వేసుకున్నావు. రక్త సంబంధం అని సంబంధం కలుపుకుని కోట్ల ఆస్తికి కోడలుగా వచ్చావు. మీ అమ్మ నువ్వు ఆలోచనంతా ఆస్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడేదో లక్షలు పోకుండా నన్ను రక్షించినట్టు రక్షించి తర్వాత కోట్లను కొంగులకి కట్టుకోవాలని చూస్తున్నావేమో. ఎవరికి తెలుసు ఎవరు ఎటువంటి వారు? ఎవరు ఎటువంటి వాళ్ళు తెలియనట్టు అమాయకంగా మాట్లాడతావేంటత్తయ్య? మేమేంటో నీకు బాగా తెలుసు. మేం ఆశించే వాళ్ళం కాదు, ఆశపడే వాళ్ళం అంతకన్నా కాదు, అది నీకు తెలుసు. కాకపోతే దుర్గమ్మ అనే నేను అనాలి అనే ఒక మనస్తత్వం నీది, అదొక కోపం. నీకు నువ్వుగా ఏదో అనిపించుకోవాలనే తాపత్రయం. అది అర్థం కాకనే మేం కూడా కొట్టుకుంటున్నాం. దుర్గా, ఎందుకు వాళ్ళు ఆశించేవాళ్ళు ఆశపడేవాళ్ళని అనవసరమైన మాటలు మాట్లాడతావు? నువ్వే అంటున్నావు కదా కోడలుగా వచ్చిందని. తనింట్లో తనే ఎందుకు దోచుకోవాలనుకుంటుంది? ఇక్కడ దోచుకొని పెట్టడానికి ప్రియ వాళ్ళకి ఎవరున్నారు? తులసి తప్ప. అలాంటి వాళ్ళు ఎందుకు దోచుకోవాలనుకుంటారు? అనవసరంగా నోరు జారి వాళ్ళని బాధ పెట్టకో. అంతేలేండి, అంతే అంతే. రక్త సంబంధం అని మిమ్మల్ని బొట్లో పడేసుకున్నారు. వాడికేమో వరస అంటారు. అలాంటి వాళ్ళనే మీరు నమ్ముతారు, ఆపేక్ష పడతారు. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి దుర్గమ్మ అనటం మొదలుపెట్టింది. అలాంటిది నన్ను దగ్గరికి తీసుకుంటుంది, ఆదరిస్తుంది అని అలా అనుకోవటం మాత్రం పొరపాటు. కోట్ల కంటే విలువైన లక్ష్మిని కోడలుగా రాకుండా చేసింది. అయినా ఇలాంటి దాన్ని నేను ఎలా క్షమిస్తాను? ఇప్పుడైనా లక్ష్మిని ఎక్కడో కాపలా పెట్టి కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. కానివ్వండి కానివ్వండి, ఎంతకాలం సంతోషిస్తారో మీకు మీరుగా సంతోషపడచ్చు. తాత్కాలికంగా మీరు సంతోషపడచ్చు. ఏదో ఒక రోజు నేను సంతోషపడే రోజు వస్తుంది. అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి. అలాంటిదేమీ లేదత్తయ్య. లక్ష్మిని కావాలని డ్యూటీలో వేయించాలనే ఆలోచన నాకు లేదు. వాళ్ళనెవరినో రప్పించి నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదత్తయ్య. ఏదైనా మన కుటుంబం మంచి కోసమే చేస్తున్నా, మనం బాగుండాలనే చేస్తున్నా. నాకు ఈ ఇంట్లో సొమ్ములో ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. ప్రియా వాళ్ళకి పెట్టాలని లేదు. ఒకవేళ పెడతాను అన్నా అది ఆశించే వాళ్ళు అంతకన్నా కాదు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నన్ను మించిన ఆస్తి వాళ్ళు ఇంకేమీ కోరుకోరు. వాళ్ళని తప్పుగా ఊహించినా, నన్ను తప్పుగా అంచనా వేసినా నిన్ను నువ్వు మోసం చేసుకున్న దానివే అవుతావత్తయ్యా. అవునవునులే, నన్ను నేను మోసం చేసుకునేదాన్నే. మీరందరూ కలిసి నన్ను మోసం చేయటం, మోసపోయాను అని చెప్పటం అన్నీ మీకు అలవాటైపోయాయి కదే. కానివ్వండి కానివ్వండి, మాట్లాడుకోండి. మంగళంబ సంగతి నేను చూసుకుంటానులే మామయ్య. వాళ్ళనెలా దారిలోకి తేవాలో నాకు తెలుసులే గాని మనం అత్తయ్యకి నిజానిజాలు తెలిసే ప్రయత్నాలు చేద్దాం. ఎలాగైనా సరే వాళ్ళ ముసుగులు తొలగించాలి. దుర్గ కళ్ళు తెరిపించాలమ్మా. తప్పకుండా మామయ్య. తులసి, ఈరోజు ఏంటి స్పెషల్? పప్పు చేశాను. పప్పా? పప్పండి పప్పు. నీకు పప్పు అంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకు చేశాను. ఎవరు చెప్పారా నీకు? అంటే ఇదివరకు నువ్వు నన్ను పప్పు పప్పు అని పిలిచిన పిలుపును రిజర్వ్ చేసేద్దాం అనుకుంటున్నావా?
ఈ పప్పులు గిప్పులు మన దగ్గర నడవు. నేను తినను పో. సారీ 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 ఎస్ఐ గారు, సారీ 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 సారీ. రోజు నాన్ వెజ్ ఎందుకులే అని చేయలేదు. ఒక్క పూటకి అడ్జస్ట్ చేసుకుని తినొచ్చు కదా. ఇప్పుడు నేను చేసింది నీకు నచ్చక తినలేదు అని వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? ఆహా ఓహో, తులసి అంటే అప్పుడే అయిపోయింది, వరసుంది, హక్కుంది అని చెప్పి వచ్చింది, మొగుడికి నచ్చింది, వండి పెట్టడం లేదు అని అంటారు. ఈ విషయం బయట నలుగురికి తెలిస్తే నా పరువే పోతుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను తినను తినను తినను. పప్పు అని పిలుస్తావు, పప్పే పెడతావా? ఆర్జీవి సినిమాలో అయిపోయింది నా బతుకు. సరేలేరా, తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యంలే. సరే, నీ అలకపోవడం కోసం నన్నేం చేయమంటావో చెప్పరా, చేస్తాను. తీయమ్మా, ఫస్ట్ నువ్వు గుంజలు తీ. అలాగే ఎస్ఐ గారు. సరిపోతాయా? లేకపోతే గోడ కుర్చీలు వంటకాల మీద నించోడాలు కూడా ఏమైనా చేయమంటావా? చాలు చాలు, ఈ రోజుకి చాలు. మళ్ళీ ఇదే రిపీట్ అయిందనుకో పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. అండర్స్టాండ్? అర్థమైంది. ఇంకేంటమ్మా విశేషాలు? నీకు తెలుసా, దాక్షాయణి ఆంటీ లక్ష్మిని డ్యూటీకి అని చెప్పి బయటికి తీసుకువెళ్ళింది. ధైర్యంగా ఫాలో అయ్యి దొంగను పట్టుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. నేను ఆంటీ కలిసి ప్లాన్ చేసి లక్ష్మి రాహుల్ కలిసేలా చేశాము. బా, సూపర్ సూపర్ ప్లాన్, సూపర్ గా సాల్వ్ అయింది. ఎలాగైనా లక్ష్మిని రాహుల్ వైపు వెళ్లేలా చేయాలి. ఇంకా ఆ పని ఒక్కటే మిగిలింది. అవునవును, లక్ష్మిని రాహుల్ వైపు వెళ్ళేలా చేయాలి. నిన్ను నా వైపుకి తిప్పుకోవాలి. ఇదిగో ఎస్ఐ గారు, ఇలాంటివన్నీ తర్వాత సార్, వాటికి ఇంకా చాలా టైం ఉంది. అది కాదే, వాళ్ళు ఒకటైన తర్వాత ఎస్ఐ గారు మనం ఒకటయ్యేది. భలే కండిషన్ పెట్టావు కదే. ఏంటే యూనిఫామ్ కూడా తీసుకోకుండా ఆదిత్య ఫోటో చూస్తూ అలా నిల్చొనున్నావు? చిన్నత్తయ్య, ఇంకా చూడడం ఏంటి? ఎప్పటికీ చూస్తా, నా జీవితాంతం చూస్తా. నా జీవితం ఎప్పటికైనా బావకే అంకితం. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, నీదేమైనా మగధీర లవ్ స్టోరీ అనుకుంటున్నావా? ముందు జన్మలో విడిపోయిన మీరిద్దరూ మళ్ళీ ఈ జన్మలో కలుసుకోవడానికి? నువ్వు ఫోన్లో ఫోటోలు చూసుకోవడం తప్ప ఇక చేయడానికేమీ లేదు. అవతల ఆదిత్యకి పెళ్లి కూడా అయిపోయింది. నువ్వింక ఈ కలలు కండం మానేసి ఆదిత్య కంటే ఎర్రగా బుర్రగా ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకోవటం మంచిది. బావకి పెళ్ళైతే ఏంటి, కాపురం చేయనివ్వట్లేదు కదా అత్తయ్య. అయినా బావ అత్తయ్య మాట కాదని ఏమీ చెయ్యడు. చెయ్యడు చెయ్యడు అంటూనే ఆ తులసిని పెళ్లి చేసుకోలేదా? దాన్ని ఇంటికి తీసుకురాలేదా? అలాంటి వాడి గురించి కలలు కనటం, ఎదురు చూడటం కరెక్ట్ కాదు. నువ్వెన్ని చెప్పినా బావే నా రాకుమారుడు. షబ్బా, సర్లే, ఆ రాకుమారుడు సంగతి పక్కన పెట్టుకాని, అవును ఈ రోజేదో జరిగిందట కదా. ఏం జరిగింది? ఆ దాక్షాయణి మేనల్లుడు నిన్ను హీరోలా వచ్చి కాపాడాడట కదా. కాపాడితే ఏంటి? హీరో వచ్చి హీరోని కాపాడాడు అంటే ఏదో కెమిస్ట్రీ ఉండుంటుంది కదా. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు.
అదంతా ఆ తులసి వాళ్ళ ప్లాన్లే. అయితేనే కుర్రోడు బాగుంటాడట కదే. అవును, అయినా ఈ వివరాలన్నీ నీకెలా తెలుసు? కొన్ని విషయాలు అలాగే తెలుస్తాయిలే. ఎవరికి తెలియాల్సిన విషయాలు వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. అక్కయ్యకి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. మీ నానమ్మకి మంగళగిరిలోని మతలబులన్నీ తెలుస్తుంటాయి. మీ మావయ్యకి డిపార్ట్మెంట్లో లోపాలన్నీ తెలుస్తాయి. ఈ రోజుల్లో ఏ విషయమైనా క్షణాల్లో అందరికి తెలిసిపోతున్నాయే. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నువ్వేం చెప్పాలని వచ్చావో అది చెప్పు చాలు. సరే. అవును, రాహుల్ నచ్చాడా? నచ్చడం ఏంటి? అబ్బాయి అందంగా ఉంటాడు కదా, ఆ అబ్బాయిని లవ్ చేయొచ్చు కదా. అందంగా ఉంటే మనసు మార్చేసుకుంటామా? వాడికంటే హృతిక్ రోషన్ చాలా అందంగా ఉంటాడు, అలా అని పెళ్లి చేసుకుంటామా? ప్రేమ ఎప్పుడూ ఒకరి మీదే పుడుతుంది. ప్రేమకి జననం తప్ప మరణం తెలీదు. నాకు బావ మీద పుట్టిన ప్రేమ చచ్చినా పోదు. బావే నా ప్రాణం, బావే నా శ్వాస, బావ నా హృదయం, బావ నా లయ. చెప్పవి ఇంకా. బావే నా కళ్ళు, బావే నా ముక్కు, బావే నా నోరు, బావే నా లివరు, బావే నా కిడ్నీ అని. చిన్నత్తయ్య, లేకపోతే ఏంటే? ఏదో అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఈడు జోడు బాగుంటుందని ఎంతకాలం ఇలా ఒంటరి పక్షిలా ఉంటామని చెప్పాను. నేనే ఒంటరి పక్షిలా ఉండను. బావ కోసం ఎంత కాలమైనా ఎదురు చూసి నా వాణ్ణి చేసుకుంటాను. నువ్వు అనవసరంగా మా మధ్యలోకొచ్చి డిస్టర్బ్ చేయకు. అసలే బావతో మంచి డ్రీమ్ లో ఉన్నాను. వెళ్ళి నీ పని చూసుకోపా. పాపా. నిన్ను సూపర్ చేయాలి, నేను సూపర్ అనిపించుకోవాలి. నీ కోడలిగా నంబర్ 1 అని అనిపించుకోవాలనే ఆలోచన అన్ని నంబర్ 1 క్వాలిటీ తీసుకోండి. ఎక్కడ ఎందులోనూ కాంప్రమైజ్ కావద్దు, సరేనా? అబ్బా, వినపడుతోందా లేదా? నంబర్ 1 ఫస్ట్ క్లాస్ అని అడ్జస్ట్ అవ్వద్దు. నంబర్ 1 గా నిలవాలి. ఖర్చుకి అస్సలు వెనకడద్దు. నంబర్ 1 కాలేజీలో నంబర్ 1 గా నిలబడాలి. చేర్పించే, సరేనా? ఇదిగో, ఏదైనా సరే నంబర్ 1 గుర్తుంచుకో. ఆపు. ఏంటి గోళ? ఫోన్ కొట్టే. ఏమైందక్క? నంబర్ 1 అని నువ్వు అంటుంటే పాపం దుర్గకి ఆ తులసి నంబర్ 1 కోడలు అనిపించుకుంటా అన్న మాటలు చురకల్లా తగిలాయేమో. అంతేనా దుర్గా? అది నంబర్ 1 అనిపించుకుంటుందో, మొన్నట్లాగా సూపర్ కోడలే అనిపించుకుంటుందో? అప్పుడే నేనంటే భయపడుతున్నారు అంది కదా. దాని మొహం అనిపించుకుంటుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే అదేమన్నా అనిపించుకుంటుందే దుర్గా. ఆఖరికి పెత్తనం కూడా లాగేసుకుంటుంది. పిన్ని, అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. దాని అమ్మమ్మలు జేజమ్మలు అందరూ దిగి రావాలి. చూస్తూ ఉండు పిన్ని, అది పెత్తనం లాక్కోవడం కాదు, దాన్నే నేను లాగి అవతలికి పడేస్తాను. జన్మలో ఈ ఇంటి మొహమే చూడకుండా చేస్తాను. నా వెంకటలక్ష్మినే ఈ ఇంటి కోడలుగా చేసుకుంటాను, చేసుకుని తీరుతాను. సాంబయ్య, రా పిన్ని, కూర్చో. రా అత్తయ్య, కూర్చో. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది సాంబయ్య? పర్వాలేదు అత్తయ్య. మందులు వేళకు వేసుకుంటున్నావా లేదా? వేసుకుంటున్నాను అత్తయ్య. తులసిని అత్తారింటికి పంపించి మంచి పని చేశారు. ఇక్కడే ఉంటే నలుగురు 4 మాటలంటారు. అవునత్తయ్య, వీళ్ళంతా ఒకటంటే 4 పుట్టించంటారు. జనం నోళ్లలో ఏది ఆగదని తెలిసే తులసిని అత్తగారింటికి పంపించేశాం.
కాని దుర్గమ్మ నా కూతుర్ని కోడలుగా కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. సాంబయ్య, ఒక మనవరాలో మనవడో పుడితే ఆ దుర్గమ్మ మనస్సే మారిపోతుంది. అసలు కంటే వడ్డీయే ముద్దంటారు కదా. అందుకనే ఆ దుర్గమ్మని త్వరగా నానమ్మని చేస్తే ఆమె మనస్సే మారుతుంది. ఇలాంటివి ఎన్ని చూడలేదు. వచ్చిన పేచీ అంతా ఆ మనవడు మనవరాలు కలగడం గురించే కదా పిన్ని. అదేంటి ప్రియా అలా అంటావు? కాపురానికి వెళ్ళిన అమ్మాయికి ఇవాళ కాకపోతే రేపైనా కాయదా ఏంటి? కాయడానికి అసలు కార్యమే జరిపించలేదు ఇంతవరకు. ఏంటి ప్రియా నువ్వు అనేది? కార్యం జరిపించకుండా ఎలా పంపించావు? తులసిని ఇంట్లోకి రానిస్తాను అనడమే గొప్ప. ఏ టైంలో ఏమంటుందో, వదిన మనసు ఎలా మారుతుందో తెలియదని ముహూర్తం చూసి గడప దాటించేశాం. ఇక ఆ కార్యం ఒక్కటే మిగిలింది. సరే, ముందు వెళ్ళి ఆ కార్యం గురించి అడుగు. అలా భార్యాభర్తల్ని విడిగా ఎలా వదిలేస్తారు? అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి కాపురం లేకుండా ఎలా ఉంటుంది? దాని గురించే రేపు ప్రియా వెళ్ళి దుర్గమ్మతో మాట్లాడాలనుకుంటుంది అత్తయ్య. సరే కాని నువ్వు జాగ్రత్త సాంబయ్య. డ్యూటీలు అంటూ పోకుండా 4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. ఇక నేను బయలుదేరుతాను ప్రియా. అలాగే పిన్ని. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నీకు వంటింట్లో ఏం పనా అని. అంటే వంట నీకే వచ్చు, మాకు రాదనా నీ ఉద్దేశం? అలా అని నేను అనలేదు కదా. ఈరోజు నేను వంట చేయాలనుకుంటున్నాను. చేస్తే చేసుకో, నాకెందుకు చెప్తున్నావు? నేను నీ వంటల కంటే బాగా చేస్తాను. అది జరిగిన పని. చూస్తూ ఉండు, వంట అదిరిపోయేలా చేసి ఈ రోజు బావకి క్యారేజ్ తీసుకెళ్తాను. వాగింది చాలు. అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టు అతి వాగుడు మూర్ఖత్వం. వాగుడు మాని నీ పని నువ్వు చూసుకో. అయినా నా మొగుడికి నువ్వు క్యారేజ్ తీసుకుపోవడం ఏంటే? బావా నాకు కాబోయే మొగుడు. నా మొగుడిని పట్టుకుని నాకు కాబోయే మొగుడు అంటావింటే? పూర్తి కాలేదు కదా. నిన్ను అత్తయ్య యాక్సెప్ట్ చేయడం లేదు కదా. అత్తయ్య యాక్సెప్ట్ చేయనంత మాత్రాన ఆలు మగలు ఒకటి కాకుండా పోతారా? జరిగిన పెళ్లి కాకుండా పోతుందా? అత్తయ్య నన్ను క్యారేజ్ తీసుకువెళ్ళమంది. నువ్వు చూస్తూ ఉండు, క్యారేజ్ తీసుకెళ్తాను. ఏంటే ఏమంటుంది నిన్ను? నీ పని నువ్వు చూసుకో, క్యారేజ్ తీసుకెళ్లడం నీ వల్ల కాదు అంటుంది అత్తయ్య. దాని మొహం అదేవంటే ఏమవుతుంది? నువ్వు మాత్రం వంట ఎవరకు ఇక్కడే ఉండు. అటు ఇటు సందేవు మాకు. అది నాతో నెంబర్ 1 కోడలు అనిపించుకుంటారని చిటికెలు వేసింది. వంట పూర్తయ్యి క్యారేజీలు ప్యాక్ అయ్యే వరకు ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలకు, రెప్ప కూడా వేకు. వీళ్ళసలే దేవాంతకులు. మనం తినే వంటల్లో ఏదైనా కలిపి మనకి చెడ్డ పేరు తేవాలని చేసేలా చూస్తారు. ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉండు. చూడత్తయ్య, నా మొగుడికి పెట్టకూడదు పెట్టేంత దుర్మార్గపు ఆలోచన నాకు లేదు. అనవసరమైన అనుమానాలు నువ్వు పెట్టుకో మాకు. నేను నంబర్ 1 కోడలు అనిపించుకుంటాను. దానికోసం తప్పుడు దారిలోకి మాత్రం వెళ్ళను. దొంగ వేషాలు వేసి దొర అనిపించుకునే అలవాట్లు నాకు లేవు. దొరే రాజు రాజే. నేను రాజమార్గంలోనే నడిచి జనాలని మెప్పిస్తాను. అది జనాల్ని రెచ్చగొట్టి దాని పని చేసుకుపోయే రకం. దాని మాటలు వింటే నువ్వు రెచ్చిపోయి చివరికి అమాయకురాలు అవుతావే. నువ్వు మాత్రం వంట మీద దృష్టి పెట్టు, సరేనా? ఇది పైకి అనేది ఒకటి, చేసేది ఒకటి. అంత అవసరం నాకు రాదులే దుర్గమ్మత్త. వంట అయ్యే వరకు నేను వంటింట్లోకి రానులే.
ఇదిగో లక్ష్మి, వంట జాగ్రత్తగా చేయి. ఆ, అలాగే అత్తయ్య. చేతికని వంట చేసి ఎందుకు చేతులు కాల్చుకుంటావు? హాయిగా వెళ్ళి ఆ కానిస్టేబుల్ డ్యూటీ చేసుకోవచ్చు కదా. ఆ, అది కూడా నీ ప్లానేలే. నీ ప్లాన్ అని నాకు తెలుసు. నాకు డ్యూటీలు వేయించి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు కదా. అక్కడ ఇక్కడ నేనే పెద్ద అడ్డుగోడగా నిలబడతాను. నీ మోహన్ నిలబడతావే. నేను వదినతో మాట్లాడాలి, నువ్వు లోపలికెళ్ళు. కూతుర్ని లోపలికి పంపించి మరీ నాతో మాట్లాడే గొప్ప రహస్యం ఏంటో, కూతురి దగ్గర దాచి నాకు మాత్రమే చెప్పేంత విషయం ఏంటో అది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వదినా. ఏంటో చెప్పు.